different letters are there. But using these 9 letters, suppose 5 letter words you have to form. Repetition is allowed. That means, so previously if repetition is not allowed, so number 1, ఇప్పుడు దాకా చేసింది ఏంటంటే రిపిటేషన్ నాట్ అలౌడ్. అంటే మనం రాసే 5 లెటర్ వర్డ్ లో ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ లెటర్ ఉంటుంది. అలాంటివి మనం రాసాం 9P5. సపోజ్ ఇప్పుడు రిపిటేషన్ అలౌడ్, రిపిటేషన్ అలౌడ్ అన్నమాట. అంటే ఇందులో ఉన్న లెటర్స్ లో నుంచే రావాలి, కాకపోతే అన్ని ఉండాల్సిన అవసరం లేదు. రిపిటేషన్ అలౌడ్ అంటే ఈచ్ లెటర్ ఇన్ దిస్ కెన్ అక్కర్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇన్ దిస్. దట్ మీన్స్ అప్పుడు మనం ఈ స్పేసెస్ ఫిల్ చేయాలంటే ఫస్ట్ ప్లేస్ ఫిల్ చేయడానికి 9 అవైలబిలిటీలో ఉంటాయి. 9 లెటర్స్ తో మనం ఫిల్ చేయొచ్చు. ఓకేనా? ఇక్కడ సపోజ్ మనకి ఏ అనే లెటర్ వచ్చింది. సపోజ్ 9 వేస్ లో ఫిల్ చేయొచ్చు. ఏ అనే లెటర్ వచ్చింది. సో నెక్స్ట్ మళ్ళీ ఏ అయినా రావచ్చు. అంతకుముందు ఈ 9P5 లో అలా కాదు, 9 into 8 రాసేవాళ్ళు. ఎందుకంటే ఇక్కడ వచ్చిన లెటర్ ఇక్కడ రాకూడదు. ఇప్పుడు ఏ అయినా రావచ్చు అంటే 9 వేస్ ఉంటుంది. డిఫరెన్స్ ఇదే. 9 9 9. సపోజ్ లెటర్స్ ఇక్కడ మనకి యూ వచ్చింది, తర్వాత 9 అంటే ఇక్కడ మళ్ళీ ఏ యూలో ఏదైనా రావచ్చు. లెటర్స్ ఇక్కడ యూ వచ్చింది, ఇక్కడ ఓ వచ్చింది, ఇక్కడ ఓ వచ్చింది. ఇలా అయినా రావచ్చు, ఎలా అయినా రావచ్చు. అంటే అన్ని ఒకటే అని రావచ్చు. ఏ ఏ ఏ ఏ అది కూడా ఉంటుంది. అంటే ఇవేంటంటే అన్ని పర్ముటేషన్స్ అన్నమాట. అన్ని పర్ముటేషన్స్ అంటే మనకి దిస్ ఈజ్ నథింగ్ బట్ 9 పవర్ 5. 9 పవర్ 5. రిపిటేషన్ అలౌడ్ అంటే 9 పవర్ 5. రైట్? సపోజ్ సింపుల్. సపోజ్ మనకి 6 లెటర్ వర్డ్స్, 6 లెటర్ వర్డ్స్. సపోజ్ ఇలా కండిషన్స్ పెడతా, స్టార్టింగ్ అండ్ ఎండింగ్, starting and ending. Simple చూడండి. Ending with different vowels. Let us say ఇలా చెప్పారు, different vowels. ఇంకింతే అన్నారు కదా. సో 6 letter words starting and ending with different vowels. అంటే ఇక్కడ ఇంకా రిపిటేషన్ నాట్ అలౌడ్, ఇంకా ఎన్ని చెప్పరు. ఇంకా అర్థం ఏంటంటే ఇంకా ఇందులో నుంచి ఏ లెటర్ అయినా రావచ్చు అనమాట. కాకపోతే ఏంటంటే మనకి ఆల్ పాసిబుల్ పర్ముటేషన్స్. చూడండి 1 2 3 4 5 6. ఇక్కడ ఓవెల్ ఉండాలి, ఇక్కడ ఓవెల్ ఉండాలి, మిగతా ఎలా అయినా ఉండొచ్చు. ఇంకా రిపిటేషన్ నాట్ అలౌడ్ అన్నప్పుడు మనం నాట్ అలౌడ్ అని తీసి ఏమీ చెప్పకపోతే ఇంక రిపిటేషన్ అలౌడ్ అని అర్థం. ఎప్పుడైనా రిపిటేషన్ నాట్ అలౌడ్ అని చెప్పినప్పుడు రిపీట్ కాకూడదు. అలా చెప్పకపోతే అర్థం ఏంటంటే ఇంక రిపిటేషన్ అయినా అలౌడ్ అనే అర్థం. కాకపోతే ఏంటి ఇక్కడ పెట్టిన కండిషన్ ఏంటి, ఇక్కడ ఓవెల్సే ఉండాలి, డిఫరెంట్ ఓవెల్స్ ఉండాలి. డిఫరెంట్ ఓవెల్స్ అంటే మనకు ఓవెల్స్ ఓవెల్స్ ఏమున్నాయి ఇందులో, ఈ ఏ ఐ ఓ యు ఏ అన్ని ఉన్నాయి. AEIOU చూడండి ఒకసారి. ఓవెల్స్ మనకి ఇందులో AEIOU ఇవన్నీ ఉన్నాయి, 5 ఉన్నాయి. 5 ఉన్నాయి. సో ఇక్కడ ఫస్ట్ ప్లేస్, ఇక్కడ సిక్స్త్ ప్లేస్ మాత్రం డిఫరెంట్ ఓవెల్స్ రావాలి. మిగతా ఎలా అయినా ఉండొచ్చు. ఇక్కడ మాత్రం డిఫరెంట్ ఓవెల్స్ ఉండాలి. డిఫరెంట్ ఓవెల్స్ అనేసరికి మనకి ప్లేస్ లో ఫిల్ చేయడానికి 5 డిఫరెంట్ ఓవెల్స్ ఉన్నాయి. ఇందులో 2 ప్లేసెస్ లో మనం అరేంజ్ చేయాలి. అంటే 5P2. ఇదేంటిది, ఓవెల్స్ అంటే ఇలా రాయొచ్చు మనం. ఇది ఎన్ని వేస్ లో, 5 వేస్ లో. ఇది ఎన్ని వేస్ లో, 4 వేస్ లో. 5 into 4 అదే నేను రాశాను. ఇక్కడ 5 ఉన్నాయి,
రెండు ప్లేస్లు ఉన్నాయి అంటే 5p2. తర్వాత ఈ ప్లేసెస్ మనకి ఎన్ని వేస్ లో ఫిల్ చేయొచ్చు. ఇక్కడ వల్ల ఇక్కడ 1 6 ఓవెల్స్ వచ్చినాయి కదా, అవైనా రావచ్చు. ఇక్కడ రిపిటేషన్ అలౌడ్ అనమాట. రిపిటేషన్ అలౌడ్ అంటే అర్థం ఏంటంటే మొత్తం 9 లెటర్స్ ఉంటాయి. సో దిస్ ప్లేస్ కెన్ బి ఫిల్డ్ ఇన్ 9 వేస్. దిస్ ప్లేస్ కెన్ సెకండ్ ప్లేస్ 9 వేస్, 9 వేస్. అంటే ఇది 9 వేస్. అంటే ఇక్కడ 1 6 వచ్చినాయి కూడా మళ్ళీ ఇక్కడ రావచ్చు. సో 9 వేస్, 9 వేస్, 9 వేస్, 9 వేస్. అంటే ఎన్ని వేస్? 9 పవర్ 4. దేర్ఫోర్ టోటల్ సో 5p2 ఈ రెండు అన్నమాట. 5p2 మధ్యలో 9 పవర్ 4, 9 పవర్ 4, 9 పవర్ 4. చూడండి ఇక్కడ 6 letter word starting and ending with different vowels. If repetition not allowed అన్నారు, repetition not allowed. సో ఈ రెండు ప్లేస్ 5p2 వేసే. ఇక్కడ కూడా అంటే ఇందులో కూడా రిపిటేషన్ కాకూడదు అన్నారు అనుకో, ఈ రెండు 5p2 వేసి రాస్తాం. ఇక్కడ ఏం రాస్తాము? ఇక్కడ మనకి ఇక్కడ రెండు అయిపోయి, ఇక్కడ రెండు అయిపోయి, రెండు అయిపోయి, రెండు అయిపోయి, ఇంకా 7 ఉన్నాయి. సో 7p4 రాస్తాం. ఇక్కడ 9 పవర్ 4 బదులు మనం అంతకుముందు ఏం రాసేవాళ్ళం అంటే ఈ రెండు అయిపోగా ఇంకా 7 లెటర్స్ ఉన్నాయి, 4 ప్లేసెస్ ఉన్నాయి, 7p4 రాసేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే ఆ గ్యాప్స్ ఫిల్ చేసే విధానం మారింది. ఇలా ఇచ్చేస్తే అర్థం ఏంటంటే ఇంకా మనకి రిపిటేషన్ అలౌడ్ అని. వాడు క్లియర్ గా రిపిటేషన్ నాట్ అలౌడ్ అని మనకి ఈచ్ లెటర్ కెన్ అక్కర్ ఓన్లీ వన్స్ అని క్వశ్చన్ లో ఇస్తాడు. అలా ఇవ్వకపోతే ఇంక టోటల్ పర్ముటేషన్స్ రాయమని అర్థం. ఓకేనా? డిఫరెన్స్ ఏమీ లేదు, గ్యాప్స్ ఫిల్ చేసుకోవటం. దీనికి మెథడ్ మాత్రం గ్యాప్స్ ఫిల్ చేసుకోవటం ఇంకంతే. అది ఇక్కడ ఎందుకు? ఇక్కడ నేను ఇక్కడ 5 ఇక్కడ నేను మొత్తం 5 ఉన్నాయి కదా, ఎండింగ్ విత్ డిఫరెంట్ అని ఇవ్వకుండా సపోజ్ ఐ హావ్ గివెన్ ఓన్లీ విత్ ఓవెల్స్, ఎండింగ్ విత్ ఓవెల్స్ అన్నా అనుకో మళ్ళీ ప్రాబ్లం డిఫరెంట్ అయిపోయింది. అంటే ఇక్కడ 5 మళ్ళీ అది అక్కడ రావచ్చు, ఇక్కడ 5 అప్పుడు ఏమవుతుంది? 5 into 5, 5p2 బదులు 5 into 5, 5 స్క్వేర్ ఇంటూ ఇవి 9 పవర్ 4. ఇక్కడ డిఫరెంట్ ఓవెల్స్ అన్నాగా, అందుకే నేను ఇది డిఫరెంట్ అన్నమాట. అది అర్థం. ఓకే, లైక్ దట్. రిపిటేషన్ అలౌడ్ అంటే సపోజ్ నెక్స్ట్ ప్రాబ్లం. చూడండి, the number of permutations of n different things. N different things taken or at a time. Taken or at a time such that at least one thing, at least one thing, at least one thing is repeated. So at least one thing is repeated is n power r minus npr. చూడండి చూడండి చూడండి, there are n different things taken or at a time అంటే
ఆర్ ప్లేసెస్ ఉన్నాయి చూడండి. ఆర్ ప్లేసెస్ ఆర్ there. First place, second place, third place, R place. Right? So ఇప్పుడు నెంబర్ ఆఫ్ పర్ముటేషన్స్ ఆఫ్ డిఫరెంట్ థింగ్స్ టేకెన్ ఆర్ ఎట్ ఏ టైం. ఇక్కడ ఏం చెప్పారు మనకి? ఇక్కడ ఏం చెప్పారు చూడండి. అక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ లో రిపిటేషన్ అలౌడ్ అని రిపిటేషన్ అలౌడ్ ఇచ్చారా, నాట్ అలౌడ్ ఇచ్చారా? ఇక్కడ చూడండి. అట్లీస్ట్ వన్ థింగ్ ఈజ్ రిపీటెడ్ అంటే డెఫినెట్ గా ఇది ఏంటిది? రిపిటేషన్ అలౌడ్. కాకపోతే ఏంటి? మినిమం ఒక థింగ్ అన్నా రిపీట్ కావాలి. ఇక్కడ రిపిటేషన్ నాట్ అలౌడ్ అని ఇవ్వాలి, రిపిటేషన్ అలౌడ్ అని ఇవ్వాలి. కానీ ఏమి ఇచ్చారు ఇక్కడ? నువ్వు రాసే అరేంజ్మెంట్ లో అన్ని డిఫరెంట్ ఉన్నాయి ఉండకూడదు, అన్ని డిఫరెంట్ ఉన్నాయి ఉండకూడదు. కానీ మినిమం ఒక థింగ్ అన్నా రిపీట్ కావాలి. ఇప్పుడు నేనేం రాస్తున్నా అంటే రిపిటేషన్ అలౌడ్ రాస్తున్నా. రిపిటేషన్ అలౌడ్. సో అంటే ఇది ఎన్ వేస్ లో అసలు అన్ని రాసేస్తున్నాం. ఓవరాల్ గా ఉన్న అన్ని పర్ముటేషన్స్ కూడా వచ్చేస్తాయి. రిపిటేషన్ అలౌడ్ అంటే ఈచ్ థింగ్ కెన్ అక్కర్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటే n to the power r రాస్తాం. n to the power r. రైట్? n డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి, అన్ని పాసిబుల్ పర్ముటేషన్స్ ఇవి. ఇందులో రానివి ఇంకా అరేంజ్మెంట్స్ ఉండవు. ఇందులో ఏంటంటే మనకి ఈచ్ థింగ్ కెన్ అక్కర్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్. అంటే అన్ని ఉంటాయి, అన్ని డిఫరెంట్ ఉన్నాయి కూడా ఉంటాయి ఇందులో. సో అన్ని ఆర్ ప్లేసెస్ లో ఆర్ డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి కూడా ఉంటాయి. సో నెంబర్ 2 ఇందులో ఆల్ ఆర్ థింగ్స్ డిఫరెంట్. ఇదే కేసు ఆల్ ఆర్ థింగ్స్ డిఫరెంట్. అంటే రిపిటేషన్స్ నాట్ అలౌడ్. సో ద నెంబర్ ఆఫ్ పర్ముటేషన్స్ ఆఫ్ n different things taken are at a time such that repetitions are not allowed. Suppose రాశాను, ఇది మనకు తెలుసు ఏంటిది? ఎన్పిఆర్ అంటే అన్ని డిఫరెంట్ ఉంటాయి, మనకి ఇందులో ఏంటి? ఇందులో రిపిటేషన్ అలౌడ్ అంటే ఇవి కూడా ఉంటాయి. సో ఇందులో నుంచి ఇవి కూడా ఉంటాయి. ఇందులో నుంచి అన్ని డిఫరెంట్ ఉన్నాయి తీసేస్తే మిగతా అరేంజ్మెంట్స్ లో ఎలా ఉంటాయి? మినిమం ఒక థింగ్ అన్నా రిపీట్ అయి ఉంటుంది, అంతే కదా? అన్ని డిఫరెంట్ ఏది ఉన్నాయి. ఇక్కడ అర్థం ఏంటంటే నువ్వు ఎలాంటి రాయాలంటే అన్ని డిఫరెంట్ అయితే ఉండకూడదు, అట్లీస్ట్ వన్ థింగ్ ఈజ్ రిపీటెడ్ అంటే మినిమం ఒక థింగ్ అన్నా రిపీట్ కావాలి. అంటే అర్థం ఏంటి? టోటల్ రాసేసా, రిపిటేషన్ అలౌడ్ కేసు రాసేసా n పవర్ r. ఈ కేసులో అన్ని డిఫరెంట్ థింగ్స్ వచ్చేవి కూడా ఉంటాయి, అవి తీసేస్తున్నా. టోటల్ పర్ముటేషన్ in which at least one thing repeated equal to n to the power r when repetition is allowed, all possibilities minus all different npr. This is the answer. When at least one thing is repeated enough to write all possible permutations, then in that all different things ఉండే కేసులు ఉంటాయి కదా, అవి తీసేసి క్వశ్చన్ చూడండి ఎలా ఉంటుంది. Telephone numbers having 5 digits are formed
by using digits, zero, 1, 2, 3, 4, 5, 6. Telephone numbers having 5 digits are formed by using the digits. How many of them will have at least one digit repeated? The question. Okay, చూడండి 5 digit numbers ఉండే టెలిఫోన్ నెంబర్స్ ఫామ్ చేశారు. 2, 3, 4, 5. చూడండి 5 digit ఉండే టెలిఫోన్ నెంబర్స్ ఫామ్ చేశారు. అవి ఎన్ని ఉంటాయి చూడండి. అసలు ఆల్ పాసిబిలిటీస్ రాదు. అంటే ఫస్ట్ ప్లేస్ లో జీరో రాకూడదు కాబట్టి 6 ways, ఆల్ పాసిబిలిటీస్. సో ఇక్కడ జీరో రాకూడదు. జీరో వస్తే 5 digit టెలిఫోన్ నెంబర్ కాదు, 6 ways లో అన్నమాట. తర్వాత ఈ ప్లేస్ లో జీరో అయినా రావచ్చు, మళ్ళీ ఇక్కడ వచ్చిందే రిపీట్ కావచ్చు. అంటే 7 ways. రైట్. అంటే ఇది ఏంటిది 6 into 7 power 4 ways. 6 into 7 power 4 ways. ఇవి ఆల్ పాసిబిలిటీస్. అంటే ఒక డిజిట్ ఎన్నిసార్లు అయినా రావచ్చు. ఇది ఇందులో మైనస్ అన్ని డిస్టింక్ట్ డిజిట్స్ ఉంటాయి కదా, అవి తీశారు. అన్ని డిస్టింక్ట్ డిజిట్స్ ఉన్నాయంటే ఇందులో ఫస్ట్ ప్లేస్ కెన్ బి ఫిల్డ్ విత్ అదర్ దాన్ 0 in 6 ways. సో అదర్ దాన్ 0 in 6 ways. లెట్ us say ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 5 వచ్చిందనుకో. ఇప్పుడు ఇక్కడ వచ్చిన డిజిట్ మళ్ళా రాకూడదు వాటిల్లో. అంటే అలా ఎందులోనూ రిపీట్ కాకూడదు. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 4 ప్లేస్, ఇది 6 ways లో ఒకటి అయిపోయింది. ఇక్కడ జీరో అయినా రావచ్చు. సో ఇక్కడ 5 ways లో ఇక్కడ మనం 6 ways లో ఫిల్ చేసాం. సో ఇందులో మొత్తం ఒక డిజిట్ పోయింది. సో ఒకటి పోతే సపోజ్ 4 పోయింది అంటే మిగతా ఎన్ని ఉంటాయి? 6 ఉంటాయి. ఎన్ని ప్లేస్లు ఉన్నాయి? 64. చూడండి ఇక్కడ ఏం రాసాం? ఇక్కడ 6 రాసాం. ఇక్కడ 7 7 7 7. ఎందుకంటే ఇక్కడ వచ్చింది మళ్ళీ ఇక్కడ రావచ్చు, ఇక్కడ వచ్చింది మళ్ళీ ఇక్కడ రావచ్చు. ఇది రిపిటేషన్ అలౌడ్. ఇందులో ఇప్పుడు ఇది 6 ways లోను, ఇది 64 ways లో. ఇవి ఎలాంటివి? అన్ని డిఫరెంట్ డిజిట్స్ ఉంటాయి. అంటే మైనస్ ఇది తీసేసాం అనుకో, ఇట్ ఈస్ అవర్ రిక్వైర్డ్. అంటే మనకి ఇందులో నుంచి ఇవన్నీ తీసేస్తే, ఇవన్నీ డిఫరెంట్ డిజిట్స్. ఇందులో నుంచి ఇవన్నీ తీసేస్తే మనకు వచ్చే అరేంజ్మెంట్స్ లో మినిమం ఒక డిజిట్ అన్న రిపీట్ అయ్యి ఉంటుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మినిమం ఒక డిజిట్ అంటే అర్థం ఏంటి చూద్దాం. మినిమం ఒక డిజిట్ అంటే ఇక్కడ 2 వచ్చింది, ఇక్కడ 2 వచ్చింది, ఇక్కడ 3 వచ్చింది, ఇక్కడ 4 వచ్చింది, ఇక్కడ 5 వచ్చింది. చూడండి, ఇది మినిమం ఒక డిజిట్ అన్న రిపీట్ అయ్యింది. మిగతా 3 డిస్టింక్ట్. మినిమం ఒక డిజిట్ అన్న రిపీట్ అయ్యింది. అర్థమైంది కదా? అన్ని డిఫరెంట్ అయితే ఉంటాయి. దాని మీనింగ్ ఏంటంటే అన్ని డిఫరెంట్ అయితే ఉండవు, ఒకటల్లా రిపీట్ అయింది. అది ఒకసారి రిపీట్ కావచ్చు, 5 times రిపీట్ కావచ్చు. అన్ని డిఫరెంట్ అయితే ఉండదు, దాని అర్థం అది. ఓకేనా? ఇది సో నెక్స్ట్ ప్రాబ్లం. ఇప్పుడు మనకు మెయిన్ గా చూడండి, డివిజిబుల్ బై 3 చూడండి వచ్చినప్పుడు రిపిటేషన్స్ అలౌడ్ అన్నప్పుడు ఒక కాన్సెప్ట్ వాడతాం. చూడండి, డివిజిబుల్ బై 3.
ఇందులో కాన్సెప్ట్ ఏంటంటే ఎవ్రీ 6 చూడండి జాగ్రత్తగా, ఎవ్రీ 6 కాన్సిక్యూటివ్ నేచురల్ in every 6 consecutive చూడండి, in every 6 consecutive natural numbers, two numbers divisible by 3. ఈ కాన్సెప్ట్ అనేది మనం వాడతాం చూడండి. ఇప్పుడు చెప్తుంది ఏంటంటే మీరు ఏవైనా 6 కాన్సిక్యూటివ్ నేచురల్ నెంబర్ తీసుకుంటారు, 1 to 6 తీసుకున్నారు, ఓకే, అందులో ఎన్ని ఉంటాయి? డివిజిబుల్ బై 3 2 ఉంటాయి, అర్థమైంది కదా. అట్లానే 7 to 12 తీసుకున్నారు, 7 to 12 రా, ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. అట్లా 2000 నుంచి 2006 వరకు తీసుకోండి, 2000 నుంచి 2005 వరకు తీసుకుంటారు, ఎన్ని 2006 వరకు తీసుకోండి, ఎన్ని ఉంటాయి? ఏ 6 కాన్సిక్యూటివ్ నేచురల్ నెంబర్స్ తీసుకున్నా టూ నెంబర్స్ విల్ బి దేర్ విచ్ విల్ బి డివిజిబుల్ బై 3, రైట్. అట్లానే మనకి ఇన్ ఎవ్రీ 6 నెంబర్ 2 1 నెంబర్ divisible by 6. చూడండి, డివిజిబుల్ బై 6 అనేది ఈ కాన్సెప్ట్ వాడతాం. రిపిటేషన్ అలౌడ్ అన్నప్పుడు ఈ కాన్సెప్ట్ వాడతాం. సో ఏ 6 కాన్సిక్యూటివ్ నేచురల్ నెంబర్స్ తీసుకున్నా 1 నెంబర్ విల్ బి డివిజిబుల్ బై 6. అంటే కాన్సిక్యూటివ్ అంటే పక్క పక్కన ఉన్న నెంబర్ 6 తీసుకోండి, 1 to 6 ఎన్ని ఉన్నాయి? 6, అర్థమైంది కదా. అట్లా ఏ 6 కాన్సిక్యూటివ్ నేచురల్ నెంబర్స్ తీసుకున్నా ఒక నెంబర్ ఉంటుంది డివిజిబుల్ బై 6. సో రిపిటేషన్ అలౌడ్ అన్నప్పుడు ఈ కాన్సెప్ట్ వాడతాం. ఎన్ని కనుక్కోవాలి, అర్థమైంది కదా. రిపిటేషన్ నాట్ అలౌడ్ అన్నప్పుడు చూసాం మనం, డివిజిబుల్ బై 3 ఎలా కనుక్కున్నాం మనం? డివిజిబుల్ బై 3 ఇఫ్ రిపిటేషన్ ఈజ్ నాట్ అలౌడ్ అన్నప్పుడు సమ్ ఆఫ్ ద డిజిట్స్ మస్ట్ బి మల్టిపుల్ ఆఫ్ 3. ఇక్కడైనా అంతే, కాకపోతే ఏంటంటే మనకి ఈ కాన్సెప్ట్ అనేది వాడతాం ఇక్కడ. అంటే ఇప్పుడు రిపిటేషన్ అలౌడ్ అనుకోరా, మనకి ఏ 5 తీసుకోవాలో క్లారిటీ ఉండదుగా, ఎందుకంటే ఒకటి ఎన్నిసార్లు రావచ్చు అన్నప్పుడు మనకి ఆ పలానా 5 నెంబర్స్ పికప్ చేసుకోవడం కష్టం. డివిజిబుల్ బై 3 ఈ 5 డిజిట్స్ తీసుకుంటే మనకి సమ్ మల్టిపుల్ ఆఫ్ 3 ఉంటాయి అనేది తీసుకోవడం కష్టం రిపిటేషన్ అలౌడ్ అన్నప్పుడు. చూడండి కాన్సెప్ట్ ఎలా యూజ్ చేయాలి. Find number of 5-digit numbers using digits using digits 1 2 3 4 5 6 1 divisible by 3 if repetition allowed. RA అంటే repetition allowed.
అంటే మనం ఫామ్ చేస్తున్న 5 డిజిట్ నెంబర్స్ లో ఇందులో ఉన్న డిజిట్స్ ఒకటి ఎన్నిసార్లు అయినా రావచ్చు. చూడండి ఒకసారి ఏం చేస్తామంటే ఇప్పుడు 5 డిజిట్ నెంబర్స్ కదా, ఇలా రిపిటేషన్ అలౌడ్ అన్నప్పుడు మనం ఎలా కనుక్కుంటామంటే లాస్ట్ డిజిట్ ఫిల్ చేయకుండా అలా పెట్టండి. ఇది ఫిల్ చేయమంటారు, లాస్ట్ డిజిట్ అలా పెట్టండి. ఇప్పుడు రిపిటేషన్ అలౌడ్ కాబట్టి ఫస్ట్ 4 ప్లేసెస్ అంటే 5 డిజిట్ నెంబర్స్ అంటే ముందు 4 ఉంటాయి, లాస్ట్ ప్లేస్ అలా పెట్టండి. ఫస్ట్ 4 ప్లేసెస్ ఫిల్ చేసేది మీ ఇష్టం వచ్చినట్టు, లాస్ట్ ప్లేస్ అలా పెట్టండి. ఫస్ట్ 4 ప్లేసెస్ కెన్ బి ఫిల్డ్ ఇన్, ఎలాగైనా పెట్టేసేయండి అబ్బా, ఏం ప్రాబ్లం లేదు. ఫస్ట్ 4 ప్లేసెస్ అంటే చూడండి ఒకసారి, ఇది ఇక్కడ ఏదైనా రావచ్చు. అంటే 6 నెంబర్స్ ఉన్నాయి కదా, 6 నెంబర్స్ మళ్ళా ఉంటాయి ఇక్కడ, 6 సో ఇది 6 పవర్ 4 వేస్, 6 పవర్ 4 వేస్. ఓకేనా, అయిపోయి 6 పవర్ 4 వేస్ అంటే ఈ నాలుగు ఫిల్ చేసాం అంటే 4 డిజిట్ నెంబర్స్ ఫామ్ అయినాయి ఇక్కడ. 6 పవర్ 4 వేస్. ఇక్కడ లాస్ట్ డిజిట్ ఎలా తీసుకోవాలంటే ఈ మొత్తం నెంబర్ కూడా డివిజిబుల్ బై 3 ఉండాలి. ఏం చేస్తానంటే ఈ 6 పవర్ 4 వేస్ లో 1 వే రాస్తున్నాం. 1 వే అంటే ఎలా ఉంటుంది 1 వే, చూడండి జాగ్రత్త ఫాలో. 3 4 1 వే రాస్తున్నాం. ఈ గ్యాప్ అలా ఉంచండి. 1 వే రాస్తున్నాను. 1 2 డబుల్, ఇది ఒకటి, ఏం ప్రాబ్లం లేదు. రిపీట్ అయినాయి 4, ఒకటే రిపీట్ అయింది. ఏదైనా ఈ 6 పవర్ 4 వేస్ లో మీరు ఏదో ఒకటి తీసుకోండి. ఇలా తీసుకొని మీరు ఏం చేస్తారంటే లాస్ట్ డిజిట్ మీరు ఫిల్ చేయటం స్టార్ట్ చేయండి. ఏం చేస్తానంటే ఈ ఒక్క నెంబర్ కి నేను ఇక్కడ మనకి 6 నెంబర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ 1 పెట్టి ఒక నెంబర్ రాస్తాను, ఇక్కడ 2 పెట్టి ఒక నెంబర్ రాస్తాను, ఇక్కడ 3 పెట్టి ఒక నెంబర్ రాస్తాను, ఇక్కడ 4 పెట్టి ఒక నెంబర్ రాస్తాను, ఇక్కడ 5 పెట్టి ఒక నెంబర్ రాస్తాను, ఇక్కడ 6 పెట్టి ఒక నెంబర్ రాస్తాను. ఓకేనా, అంటే ఇక్కడ ఉన్న నెంబర్ ఆఫ్ వేస్ ఉన్నాయి కదా, ఈ 4 డిజిట్ నెంబర్స్ తీసుకొని లాస్ట్ డిజిట్ నేను ఫిల్ చేస్తున్నా. అంటే ఈ ఒక్క వే తోటి 6 నెంబర్స్ ఫామ్ చేసి మొత్తం ఎన్ని, ఇది మొత్తం చూస్తే 6 కాన్సిక్యూటివ్ నెంబర్. చూడండి ఒకసారి, ఈ ఒక్క వే తీసుకుంటే ఇలా నేను ఫిల్ చేశాను అనుకో 6 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఫామ్ అయింది. సో ఈ 6 కాన్సిక్యూటివ్ నెంబర్స్ లో ఎన్ని నెంబర్స్ డివిజిబుల్ బై 3 ఉంటాయి, ఎన్ని నెంబర్స్ డివిజిబుల్ బై 3, 2 ఉంటాయి. దేర్ఫోర్ ఈ 6 లో 2 నెంబర్స్ డివిజిబుల్ బై 3. ఇట్లో ఎయ్యో చూసుకోండి మీరు. సో ఈ ఆరిట్లో 2 ఉంటాయి, ఎందుకంటే ఇవి 6 కాన్సిక్యూటివ్ నేచురల్ నెంబర్స్ కదా. అంటే ఇందులో ఒక వే తీసుకుంటే 6 వచ్చినాయి, ఇంకొక వే ఇలా తీసుకున్నాను అనుకో, చూడండి ఇంకొక వే 4 3 3 2. చూడండి ఇందులో ఈ 6 పవర్ 4 లో ఇంకొక వే మళ్ళా 1 2 3 4 5 6. లాస్ట్ డిజిట్ ఈ వే తీసుకొని 1 2 3 4 5 6 ఇలా 6 నేచురల్ నెంబర్స్ ఫామ్ చేశారు. మళ్ళా ఇందులో ఎన్ని ఉంటాయమ్మా, 2 నెంబర్స్ ఉంటాయి. అంటే ఇందులో ప్రతి ఒక్క వేకి గనక ఇందులో ప్రతి ఒక్క వే తీసుకొని మనం 6 నేచురల్ నెంబర్స్ ఫామ్ చేయొచ్చు. ఆ 6 నేచురల్ నెంబర్స్ లో మనకి 2 నెంబర్స్ డివిజిబుల్ బై 3 ఉంటాయి. దేర్ఫోర్ టోటల్ వేస్
టోటల్ నెంబర్స్ డివిజిబుల్ బై 3 ఈక్వల్ టు 6 పవర్ 4 ఇంటూ 2 రాయాలి 2. ఇది ప్రతి ఒక్క నెంబర్ కి 2 వేస్ ఉంటాయి. అంటే 6 పవర్ 4 నెంబర్స్ కి ఎన్ని ఉంటాయి? 2 వేస్. ఇవేగా మనకు కావాల్సింది ఇవి. సో ఇందులో ఈ 6 డిజిట్ నెంబర్స్ లో అన్ని ఇవే కదా ఉంది. ఓకేనా? ఎన్ని ఉంటాయి? 6 పవర్ 4 ఇంటూ 2. సింపుల్ గా ఏంటంటేనా 5 డిజిట్ నెంబర్స్ ఫామ్ చేయమంటే ఫస్ట్ 4 ఫిల్ చేసేసింది 6 పవర్ 4. ఆ నెంబర్ ని 2 తోటి మల్టిప్లై చేయండి. ఆ నెంబర్ ని 2 తోటి మల్టిప్లై చేయండి. ఎందుకంటే ఇక్కడ 6 నెంబర్స్ ఇచ్చారు కదరా, ఒక్కొక్క వే తోటి 6 కాన్సిక్యూటివ్ నేచర్ నెంబర్స్ ఫామ్ చేయొచ్చు. 6 లో మనకి ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. ఓకేనా? ఇది సపోజ్ సో ఫైండ్ నెంబర్ ఆఫ్ 6 డిజిట్ నెంబర్స్. ఇలా అడిగారు. 6 డిజిట్ నెంబర్స్ డివిజిబుల్ బై 3. డివిజిబుల్ బై 3. రిపిటీషన్ అలౌడ్. రిపిటీషన్ అలౌడ్. ఓకేనా? సో వీటితోటి ఈ డిజిట్స్ తీసుకొని మనం 6 డిజిట్ నెంబర్స్ ఫామ్ చేయాలి. 1 2 3 4 5 6. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇది గ్యాప్ పెట్టండి, ఇది గ్యాప్ పెట్టండి. రైట్? సో ఈ ప్లేసెస్ ఎన్ని వేస్ లో రమ్మా? ఈ ప్లేసెస్ ఎన్ని వేస్ లో? 1 2 3 4 5 6. ఒక్కొక్కటి 6. సో 6 పవర్ 5 ఇంటూ ప్రతి వేకి చూడండి 1 2 3 4 5 6. సో ఈ 5 ఫిల్ చేశాం కదా, ఫిల్ చేసి రాస్తున్నాం 3 1 1 2 3. ఇదొకటి, ఇదొకటి. ఈ లాస్ట్ డిజిట్ నేను ఫిల్ చేసి 2 3 4 5 6. ఇట్లా ఈ కాంబినేషన్ తోటి ఎన్ని నెంబర్స్ ఫామ్ చేయొచ్చు? మనం 6 నెంబర్స్ ఫామ్ చేయొచ్చు. అవి 6 కాన్సిక్యూటివ్ నేచురల్ నెంబర్స్. అంటే ఈ ఒక్క వేకి మనకి ఎన్ని నెంబర్స్ వస్తున్నాయి? లాస్ట్ ప్లేస్ ఫిల్ చేసే ఇక్కడ వీటితోనే పాసిబిలిటీస్ ఫిల్ చేసేది. ఎన్ని ఉంటాయి? 2. అంటే రైట్? సో జస్ట్ ఇందులో 6 పవర్ 5 వేస్ లో ఒక వే తీసుకొని లాస్ట్ డిజిట్ కున్న పాసిబిలిటీస్ అన్ని ఫిల్ చేశారు. అంటే అప్పుడు 6 డిజిట్ నెంబర్స్ అయిపోయినాయిగా, అవన్నీ కూడా కాన్సిక్యూటివ్ గా ఉంటాయి. అంటే 2 ఉంటాయి. ఇంకొక కాంబినేషన్ 8 తీసుకొని రాసామనుకో మళ్ళీ 6 నెంబర్లు ఉంటాయి, అందులో 2 ఉంటాయి. సో ఒక్కొక్క దాంట్లో 2 ఉంటాయి. అంటే 6 పవర్ 5 ఇంటూ 2. దట్ ఈస్ ద ఆన్సర్. రిపిటేషన్ అలౌడ్ అన్నప్పుడు ఇలా చేయాలమ్మా ప్రాబ్లం. చూడండి అమ్మా నెక్స్ట్. ఇదే ప్రాబ్లము సపోజ్ ఇదే ప్రాబ్లము డివిజిబుల్ బై 6. divisible by 6. Divisible by 6. Repetition allowed. Repetition allowed. Just simple. చివర్లో ఇంటూ 1 రాయాలి అంతే. చూడండి 1 2 3 4 5. 5 డిజిట్ నెంబర్స్ ఏగా. సో ఇవి మామూలుగానే ఫిల్ చేయండి. సో ఇది మొత్తం 6 వేస్. సేమ్ ఇలా 6 వేస్ 6 వేస్ 6 వేస్. రైట్? సో 6 పవర్ 4 వేస్. ఈ 4 ఫిల్ చేయటం 6 పవర్ 4 వేస్ రా. లాస్ట్ డిజిట్ ఉంటది కదా. సో ఈ 4 6 పవర్ వేస్ 6 పవర్ 4 వేస్ లో ఫిల్ చేశానుగా. ఒకటి రాస్తున్నాను చూడండి 3 4. రైట్? ఒకటి రాస్తున్నాను 3 2 2. ఈ 6 పవర్ 4 వేస్ లో 1 వే ఇది. సో ఈ 1 వే తీసుకొని లాస్ట్ డిజిట్ నేను ఫిల్ చేస్తున్నా 1 2 3 4 5 6. అంటే ఇలా ఉంటాయి. ఇవి 3 2 2 ఉండేది.
ఇవి ఇప్పుడు 5 డిజిట్ నెంబర్సేగా. ఇవి చూడండి, ఇవి 6 కాన్సిక్యూటివ్ నేచురల్ నెంబర్స్. సో 6 కాన్సిక్యూటివ్ నేచురల్ నెంబర్స్ లో వీటిల్లో 1 నెంబర్ డివిజిబుల్ బై 6 ఎన్ని ఉంటాయి? 1 నెంబర్. అట్లా ఈ 6 వేస్ లో ఒక కాంబినేషన్ తీసుకొని లాస్ట్ డిజిట్ మనం రాసుకున్నాం అనుకో, ఎన్ని వచ్చినాయి మనకి? 6 నెంబర్స్ వచ్చినాయి. అట్లా 1 నెంబర్ డివిజిబుల్ బై 6. అట్లా ప్రతి వేకి 1 నెంబర్ ఉంటుంది. అంటే ఎన్ని నెంబర్స్ ఉంటాయి? ఇంటూ 1. therefore total numbers అంటే 6 power 4. టోటల్ నెంబర్స్ అంటే 6 power 4. చూడండి, అర్థమైంది కదా? ఇది ఒక నెంబర్. ఇది ఒక నెంబర్ అంటే మనకి 6 నెంబర్స్ ఫామ్ అయ్యి అందులో ఒకటే ఉంటుంది. ఈ 6 ఒకటి ఉంటుంది. అట్లా ప్రతి ఒక్క కాంబినేషన్ తీసుకుంటే ఒకటి, అంటే టోటల్ ఎన్ని ఉంటాయి? 6 power 4 నెంబర్స్. ఇట్లాంటివి 3 3 2 రాస్తే 6 power 4 ఉంటాయి. 1 + 1 + అండ్ సో ఆన్ 6 power 4 టైమ్స్ వస్తాయి. అన్ని నెంబర్లు వస్తాయి. అంటే 6 power 4 నెంబర్స్ ఉంటాయి అన్నమాట, డివిజిబుల్ బై 6. అట్లా మనకి రిపిటేషన్ అలౌడ్ అన్నప్పుడు డివిజిబుల్ బై 3, డివిజిబుల్ బై 6 కనుక్కోవాలి. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చూడండి. చూడండి ప్రాబ్లం, ఒక ప్రాబ్లం. ప్రాబ్లం రాయండి అమ్మా, డిక్టేట్ చేస్తాను. ప్రాబ్లం రాయండి. ప్రాబ్లం రాయండి. an n digit number problem రాయాలమ్మా. an n digit number is a positive number with exactly n digits 900 distinct n digit numbers, 900 distinct n digit numbers are to be formed using only 3 digits 2, 5 and 7. 2, 5 and 7. 2, 5 and 7. The smallest value of n for which this is possible is dash. చూడండి ఒకసారి. సో n డిజిట్ నెంబర్స్ ఫామ్ చేశారు అంటే n ప్లేసెస్. అంటే ఇది ఫస్ట్ ప్లేస్, ఇది సెకండ్ ప్లేస్ అండ్ సో ఆన్ n ప్లేస్. n డిజిట్ నెంబర్స్ ఫామ్ చేశారు. ఈ 3 నెంబర్సే వాడి n డిజిట్ నెంబర్స్ ఫామ్ చేశారు. ఇంకా ఏమీ ఇవ్వలేదంటే ఆల్ పర్ముటేషన్స్ రాయాలి. అంటే రిపీట్ కావచ్చు అని అర్థం. ఇంకోటి ఇవ్వవసరం మనకి. అన్ని ఫామ్ చేశారంటే అర్థం ఏంటి? రిపీట్ చేసినట్టే అన్నమాట. అంటే ఫస్ట్ ప్లేస్ కెన్ బి ఫిల్డ్ ఇన్ 3 ways.
total n digit numbers, total n digit numbers equal to 3 to the power 3 to the power n. ఇప్పుడు ఏం చెప్పారు 900 distinct n digit numbers, 900 distinct n digit numbers, 900 ఫామ్ చేశారని చెప్పారు. 900 ఆర్ టు బి ఫార్మ్డ్ అన్నారు. అంటే 900 ఫామ్ చేయాలి, 900 ఫామ్ చేయాలి. ద స్మాలెస్ట్ వాల్యూ ఆఫ్ n ఫర్ విచ్ దిస్ ఈస్ ఇట్ ఈస్ పాసిబుల్ అంటే ఏంటంటే 3 పవర్ n, 3 పవర్ n ఈ నెంబర్ ఉంది కదా మినిమం 900 ఉండాలన్నమాట, మినిమం 900 ఉండాలి. ఇక్కడ ఆర్ టు బి ఫార్మ్డ్ అంటే వీటితోటి 900 ఆర్ టు బి ఫార్మ్డ్ అంటే ఎగ్జాక్ట్లీ 900 ఫార్మ్ చేయమని కాదు, 900 ఆర్ టు బి ఫార్మ్డ్ అంటే 900 కావచ్చు, 1000 కావచ్చు, ఎన్నైనా కావచ్చు. అర్థమైంది కదా 900, బట్ 900 ఆర్ టు బి ఫార్మ్డ్. ఎగ్జాక్ట్లీ 900 అంటే 900 తీసుకోవాలి. 900 ఆర్ టు బి ఫార్మ్డ్ అంటే 3 పవర్ n ఈ వచ్చేవి మినిమం 900 ఉండాలని అర్థం. సో దేర్ ఫోర్ 3 పవర్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు చూడండి ఇది 3 స్క్వేర్ ఇంటూ 100. దీన్ని సాటిస్ఫై చేసి మినిమం వాల్యూ ఆఫ్ n కనుక్కోవాలి. మినిమం వాల్యూ ఆఫ్ n అంటే ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే వెళ్ళండి, ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే వెళ్ళండి. మినిమం వాల్యూ ఆఫ్ n ఫర్ విచ్ దిస్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100 అనేది కావాలి మనకి. సపోజ్ 3 పవర్ 1 పెడితే కుదరదుగా 2 3 నుంచి పెట్టండి. మినిమం ఎంత మనకి 5. మినిమం వాల్యూ మినిమం n ఎంత, మినిమం n అంటే ఎంత 7, మినిమం n అంటే ఎంత 7. ఎందుకంటే 3 పవర్ 5 3 పవర్ 5 అంటే ఎంత, 3 పవర్ 5 అంటే 243 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100గా. ఇది మళ్ళా n 6 పెట్టామనుకోమ్మా, 6 పెడితే 3 పవర్ 4 అంటే 81 is not greater than 100 కదా. సో మినిమం n ఈక్వల్ టు 7 పెడితే మనకి 3 పవర్ 5 దట్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100. అంటే అర్థం ఏంటంటే మినిమం మనం n ఎంత తీసుకోవాలి 7 అంటే 7 డిజిట్ నెంబర్స్ మినిమం ఫార్మ్ చేయాలి సచ్ దట్ ఆ వచ్చిన నెంబర్స్ మినిమం 900 ఉంటాయి. ఇది n ఈక్వల్ టు 7 అంటే ద మినిమం వాల్యూ ఆఫ్ n దట్ సాటిస్ఫైస్ దిస్ ఇన్ఈక్వాలిటీ అని అర్థం. ఇక్కడ ఇట్లా మనకి రిపిటేషన్ ఇంకా ఏమి ఇవ్వరు, ఇంకా ఏమి ఇవ్వకపోతే అర్థం ఏంటంటే ఇంకా మనకి ఎన్నిసార్లు అయినా రిపీట్ కావచ్చు అని అర్థం. ప్రాబ్లం నెక్స్ట్ ప్రాబ్లం. ఇలా మనకి ఈ నెంబర్స్ ఇలా ఉండాలి అలా ఉండాలి ఇస్తారు. ప్రాబ్లం రాయండి, ప్రాబ్లం రాయాలి. నేను ప్రాబ్లం చెప్తాను, రాయండి, చెప్తాను ప్రాబ్లం. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ నెంబర్స్, స్లోగా చెప్తాను రాయండి. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ నెంబర్స్, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ నెంబర్స్ గ్రేటర్ దాన్ 1000. ఇలా అడుగుతారు గ్రేటర్ దాన్ 1000 but not greater than 4000, but not greater than 4000 అంటే గ్రేటర్ దాన్ 1000 ఉండాలి, 4000 కంటే ఎక్కువ ఉండకూడదు. బట్ నాట్ గ్రేటర్ దాన్ 4000 using the digits 0 1 2 3 using the digits 0 1 2 3 4. When each digit
when each digit can occur any number of times, can occur any number of times, any number of times in the number, in the number, in the numbers. అట్లా మనకి ఏం కనుక్కోవాలంటే వీటితోటి 0 1 2 3 4 అనే డిజిట్స్ తోటి మనకి నెంబర్స్ ఫామ్ చేశారు. అవి ఎలా ఉండాలంటే గ్రేటర్ దాన్ 1000 ఉండాలి. అంటే ఎలా ఉండాలి? ఇవి 1000 కంటే ఎక్కువ ఉండాలి, 1000 కంటే ఎక్కువ ఉండాలి, 4000 కంటే తక్కువ ఉండాలి. 1000 కంటే స్ట్రిక్ట్ గా ఎక్కువ ఉండాలి, 1000 ఉండకూడదు. నాట్ గ్రేటర్ దాన్ 4000 అంటే 4000 ఉండొచ్చు. సో క్లియర్ గా మనకు వీటితోటి ఫామ్ అయ్యే 4 డిజిట్ నెంబర్స్ ఉంటాయి. 1000 to 4000 అంటే మనం ఇప్పుడు కనుక్కోవాల్సింది ఏంటి? క్లియర్ గా 4 డిజిట్ నెంబర్స్ లోనే ఉంటాయి. ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలి. క్లియర్ గా 4 డిజిట్ నెంబర్స్ కనుక్కోవాలి. 4 డిజిట్ నెంబర్స్ కనుక్కోవాలి. అందులో అన్ని ఉండవు. 4 డిజిట్ నెంబర్స్ అంటే టోటల్ గా ఎన్ని ఉంటాయి? 4 డిజిట్ నెంబర్స్ అంటే అసలు టోటల్ గా ఎన్ని ఉంటాయి? ఫస్ట్ 0 కాకూడదుగా, ఇది 4, ఇది 4 వేస్ 5 5. టోటల్ గా అసలు 4 డిజిట్ నెంబర్స్ అంటే 4 into 5 క్యూబ్ ఉంటాయి. 4 into 5 క్యూబ్ నెంబర్స్, 5 క్యూబ్ నెంబర్స్ లో అన్ని ఇలా ఉండవు. ఇప్పుడు చూడండి, కావాలంటే ఇక్కడ 3, ఇక్కడ మనకి ఇక్కడ 4 4 4 4 వచ్చింది అనుకో, అది ఉండదుగా. సో అన్ని ఉండవు. అంటే ఇప్పుడు ఏంటి మనకి చూడండి, సో 4 డిజిట్ నెంబర్స్, 4 డిజిట్ నెంబర్స్. ఇప్పుడు ఏం చేద్దాం అంటే స్టార్టింగ్ విత్ 1 నుండే కనుక్కున్నాం. చూడు, సింపుల్ గా 2-3 స్టెప్స్ లో రాద్దాం. స్టార్టింగ్ విత్ 1, స్టార్టింగ్ విత్ 1 నుండి ఎన్ని ఉంటాయో కనుక్కుందాం. సో ఇక్కడ 1 పెట్టేశాను కదా, ఇది ఎన్ని వేస్ట్? ఇక్కడ 1 పెట్టేశాను కాబట్టి, ఇక్కడ 1 పెట్టేశాను కాబట్టి ఇక్కడ ఏదైనా రావచ్చు. అంటే ప్రతి దానికి కూడా 5 అవైలబిలిటీ ఉంటాయి. అంటే 5 5 5 అంటే ఇట్లాంటి ఎన్ని నెంబర్స్ ఉంటాయి? 5 క్యూబ్, 5 క్యూబ్. 1000 రాకూడదు కదా, ఇందులో 1000 కూడా ఉంటుంది. ఇక్కడ 0, ఇక్కడ 0, ఇక్కడ 0 వచ్చింది అనుకో, అది కూడా ఉంటుంది. అంటే 5 క్యూబ్ అంటే 125 మైనస్ 1. స్టార్టింగ్ విత్ 1 ఇవి ఉంటాయి. స్టార్టింగ్ విత్ 1 సింపుల్ గా రాసుకోండి. ఒకేసారి రాయటం రానప్పుడు సింపుల్ గా రాసుకోండి. స్టార్టింగ్ విత్ 1, స్టార్టింగ్ విత్ 1. సో అన్ని ఉంటాయి. ఓకేనా? సో స్టార్టింగ్ విత్ 2, స్టార్టింగ్ విత్ 2, స్టార్టింగ్ విత్ 2 రా. స్టార్టింగ్ విత్ 2 అంటే ఇక్కడ 2 పెట్టేసి, ఇది 5 వేస్ లో, ఇది 5 వేస్ లో, ఇది 5 వేస్ లో. ఇప్పుడు 5 క్యూబ్, ఇంకేం తీసేయాల్సిన అవసరం లేదు, ఇంకేం తీసేయాల్సిన అవసరం లేదు. 125. ఇక్కడ ఏ వచ్చినా ఇందాక ఎందుకు తీసాం? 0 0 0, 3 జీరోలు వచ్చినాయి అనుకో, అది మనకు అవసరం లేదు కదా, అందులో నుంచి ఒకటి తీసాం 124. ఇక్కడ అలాంటిది ఏమీ లేదు. ఇక్కడ ఈ 3 డిజిట్లు ఏది ఫిల్ చేసినా ఈ రెండింటి మధ్యలోనే ఉంటాయి. సో నెంబర్ 3, స్టార్టింగ్ విత్ 3, స్టార్టింగ్ విత్ 3 సేమ్ కేస్. సో ఇది. సో ఇప్పుడు నెంబర్ స్టార్టింగ్ విత్ 4 ఉండేది ఇంకేముంటది? ఇంకా ఒకటే 4000. 0 0 0, ఇది ఒకటే 4000. అంటే ఇంక ఇక్కడ ఏం వచ్చినాయి అనుకో 4000 కంటే ఎక్కువ ఉంటుంది. అంటే దేర్ ఫోర్ ఆన్సర్. సో ఎంత? 250 250 274 374 ప్లస్ 1 అంటే 375 నెంబర్స్ ఉంటాయి. 375 నెంబర్స్ ఉంటాయి. దిస్ ఈస్ ద ఆన్సర్. అర్థమైంది కదా? సో దీస్ ఆర్ ద నెంబర్స్ లైయింగ్ బిట్వీన్ 1000 అండ్ 4000. సో సింపుల్ గా రాసుకోండి. 1000 to 4000 అంటే 4 డిజిట్ నెంబర్సే కావాలి. స్టార్టింగ్ విత్ 1, ఇక్కడ ఈ 3 ఏ వచ్చినా అవి 1000 to 4000 ఉంటాయి.
స్టార్టింగ్ విత్ 2 రాశా, స్టార్టింగ్ విత్ 3 రాశా, స్టార్టింగ్ విత్ 4 అంటే ఓన్లీ వన్ నెంబర్ 4000 అంతే. సో దేర్ ఫోర్ అన్ని యాడ్ చేయండి సింపుల్ గా. ఇది మనకి రిపిటేషన్ అలౌడ్ అన్నప్పుడు ఇది కదా, క్లియర్ గా ఏముండాలి, స్టార్టింగ్ ప్లేస్ లో ఏముండాలి అలా చూసుకోవాలి. నెక్స్ట్ ప్రాబ్లం. సో నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం రైట్. రైట్. total number of 4 digit odd numbers, 4 digit, ఇది మెయిన్స్ లో అడిగిన క్వశ్చన్. 4 digit odd numbers that can be formed using the digits 0, 1, 2, 3, 5, 7. 0, 1, 2, 3, 5, 7. When each digit can occur any number of times. ఇప్పుడు 4 digit odd numbers కనుక్కోవాలి. 4 digit odd numbers చూడండి, అంటే రిపిటేషన్ అలౌడ్. అంటే ఇప్పుడు ఆడ్ నెంబర్ అంటే ఈ ప్లేస్ లో 2 కానీ 0 కానీ రాకూడదు. ఈ ప్లేస్ లో 2 కానీ 0 కానీ రాకూడదు. 2 అంటే 2 లాస్ట్ డిజిట్ ఈవెన్ అయితే ఈవెన్ నెంబర్స్ అయిపోతాయి. అంటే ఇక్కడ రెస్ట్రిక్షన్ ఏంటంటే ఇక్కడ 2 కానీ 0 కానీ రాకూడదు. ఇక్కడ చూడండి, ఫస్ట్ ప్లేస్ ఫిల్ చేయండి. ఫస్ట్ ప్లేస్ కెనాట్ బి 0, దేంతో అయినా ఫిల్ చేయండి. 2 వేస్ 5 వేస్, ఇది 0 కాకుండా దీంతో వీటితో ఏదైనా ఫిల్ చేయొచ్చు. 5 వేస్. ఓకేనా? సో నెక్స్ట్ ప్లేస్ ఈ ప్లేస్ వీటిలో ఏదైనా ఫిల్ చేయొచ్చు. ఇది 6 వేస్, ఇది 6 వేస్. అయిపోయింది కదా. లాస్ట్ డిజిట్ కి రెస్ట్రిక్షన్ ఉంది, 2 కానీ 0 కానీ రాకూడదు. మిగతా వాళ్ళకిట్లో ఏదైనా వస్తుంది. సో therefore answer is 5 into 6 square into 4. This is the only restriction is last digit must not be 2 or 0. అవి కానప్పుడు ఏవైతే అక్కడ పెట్టొచ్చో అవే పెడతాం. రైట్. ఇది అట్లా మనకి రిపిటేషన్ అలౌడ్ అన్నప్పుడు జస్ట్ సింపుల్. The total number of numbers shown on concept having at most 5 digits. That can be formed
that can be formed by using the digits. One to six. So 1 to 6. So total number of numbers having at most 5 digits. At most 5 digits అంటే అర్థం ఏంటి మనకి మాక్సిమం 5 డిజిటెడ్ నెంబర్ ఉండాలి. ఈ డిజిట్స్ తోటి మనకి టోటల్ నెంబర్ ఆఫ్ నెంబర్స్ అంటే మనకు 1 టు 6 నెంబర్స్ ఉన్నాయి. నెంబర్స్ అంటే సింగిల్ డిజిట్ నెంబర్స్ ఉంటాయి, 2 డిజిట్ నెంబర్స్ ఉంటాయి, 3 డిజిట్ నెంబర్స్ ఉంటాయి, 4 డిజిట్ నెంబర్స్ ఉంటాయి, 5 డిజిట్ నెంబర్స్ ఉంటాయి. లేకపోతే 6 డిజిట్ నెంబర్స్ అవసరం లేదు, మాక్సిమం 5 డిజిట్స్ ఉండాలన్నారు. అంటే నెంబర్ 1 ఫస్ట్ సింగిల్ డిజిట్ నెంబర్స్. సింగిల్ డిజిట్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి? సింగిల్ డిజిట్ నెంబర్స్ అంటే 6. నెంబర్ 2 2 డిజిట్ నెంబర్స్ ఎంత? 6 స్క్వేర్. నెంబర్ 3 డిజిట్ నెంబర్స్ క్యూబ్. 6 క్యూబ్. 4 డిజిట్ నెంబర్స్ 4 5 డిజిట్ నెంబర్ పవర్ 6 పవర్ 5 అంటే సింగిల్ డిజిట్ విన్ని, 2 డిజిట్ విని, 3 డిజిట్ విని, 4 డిజిట్ విని, 5 డిజిట్స్ ఇది. అంటే రిక్వైర్డ్ టోటల్ నెంబర్ ఈ మొత్తం రిపిటీషన్ అలౌడ్ అని ఇలా ఇచ్చారంటే ఇంక రిపిటీషన్ అలౌడ్ అని టోటల్ పర్ముటేషన్స్, రైట్? సో దేర్ ఫోర్ 6 plus 6 square cube plus 6 power 4 plus 6 power 5 ఇది. సో దేర్ ఫోర్ ఇది జీపీ కదమ్మా, ఇది జీపీ కదా. ఏ అంటే ఎంత? ఏ అంటే జీపీ సమ్. ఏ అంటే 6, ఆర్ అంటే 6, నెంబర్ ఆఫ్ టర్మ్స్ హౌ మెనీ? 5. సో ఏ ఇంటూ 6 ఇంటూ ఆర్ పవర్ n divided by 6 minus 5. ఇది ఇన్ని నెంబర్స్ ఉంటాయి. ఇది ఇంటీజర్ అయింది, ఇది రేషనల్ నెంబర్ అవ్వదు. 6 పవర్ 5 మైనస్ 1 ఈజ్ డివిజిబుల్ బై 5. ఇది డివిజిబుల్, ఈ నెంబర్ మనం ఇది కనుక్కోండి. 5 తో క్యాన్సిల్ అయిపోయింది, 5 తో క్యాన్సిల్ అయింది. అంటే ఇది టోటల్ నెంబర్స్ అంటే ఇది రేషనల్ నెంబర్ రాదు. 6 పవర్ 5 మైనస్ 1 కనుక్కోండి, అది డివిజిబుల్ బై 5, 5 క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా? ఇట్లా మనకు రిపిటేషన్ అలౌడ్ అంటే. తర్వాత చూడండి, number of palindromes. Number of palindromes. Palindromes. Palindrome అంటే అర్థం ఏంటి? Palindrome అంటే అర్థం ఏంటి? మనం ఒక సైడ్ నుంచి చదివామనుకో, లెటర్స్ చూస్తే లెఫ్ట్ టు రైట్ లెటర్స్ చూస్తే ఎలా ఉంటాయో, రైట్ నుంచి లెఫ్ట్ చూస్తే అలానే ఉంటాయి, సిమెట్రిక్. దాన్ని మనం ప్యాలిండ్రోమ్ అంటాం. సపోజ్ లెటర్స్ ఒక ఎగ్జాంపుల్ మామ్. సో సో ఇది మనకి ఇందులో 3 లెటర్స్ ఉన్నాయి. ఆడ్ లెటర్డ్ ప్యాలిండ్రోమ్ అంటాం. చూడండి, ఎంఓఎం, రైట్? ఎంఓఎం కదా. సో దిస్ ఈస్ ఎ ప్యాలిండ్రోమ్. సపోజ్ so
మలయాళం, ఇది ఒక ప్యాలిండ్రోమ్, ఇది ఒక ప్యాలిండ్రోమ్ అన్నమాట. చూడండి, ఇటు నుంచి చదవండి. సో దిస్ ఈజ్ ఎ ప్యాలిండ్రోమ్. ఇది కూడా మనకు 1 2 3 4 5 6 9 ఆడ్ ప్యాలిండ్రోమ్. ఇది ఆడ్ ప్యాలిండ్రోమ్ అంటారు. ఎన్ని ఉన్నాయి? ఈ 9 ఉన్నాయి. ఆడ్ లెటర్ ప్యాలిండ్రోమ్ అంటాం, రైట్? ఆడ్ లెటర్ ప్యాలిండ్రోమ్. ఇంకోటి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి మన ఇష్టం వచ్చి రాసుకోవచ్చు. సో రాస్తున్నాను చూడండి. SAAS. సో ఇది ఈవెన్ లెటర్ ప్యాలిండ్రోమ్. ఇది ఈవెన్ లెటర్ ప్యాలిండ్రోమ్. ఓకేనా? సపోజ్ ఇంకొకటి ఈవెన్ లెటర్. సో NTBBTN. NTBBTN. సో దిస్ ఈస్ ఏదో ఒకటి వితౌట్ మీనింగ్. సో దీన్ని ఈవెన్ లెటర్ ప్యాలిండ్రోమ్ అంటాం. అర్థమైంది కదా? సో ఇప్పుడు మనం ఈ ప్యాలిండ్రోమ్స్ ఎన్నో కనుక్కోవాలంటే సింపుల్ గా 2 పాయింట్స్ అన్నమాట. సో చూడండి ఒకసారి, ఇది చూస్తే ఆడ్ ఆడ్ ఉంటే కనుక, ఆడ్ ఉంటే మనకి మిడిల్ ఉంది కదా, సో మిడిల్ టర్మ్ ఉంది, ఓ మిడిల్ లెటర్ ఉంది కదా, ఓ అటు ఇటు సిమెట్రిక్ గా ఉంటుంది. చూడండి, ఓ ఉంది కదా, ఓకి రైట్ సైడ్ ఏది ఉందో లెఫ్ట్ సైడ్ అదే ఉంటుంది. అట్లానే ఇందులో మిడిల్ లెటర్ ఆడ్ ఉంటే మిడిల్ లెటర్ సిమెట్రిక్ గా ఉంటుంది. అట్లానే మిడిల్ లెటర్ అంటే ఏది? ఇక్కడ వై. చూడండి, ఇక్కడ ALAM ఉంది కదా, ALAM. అదే ఇక్కడ ఉంటుంది, ALAM. అంటే ALAM. సో ఈవెన్ అనుకో, మిడిల్ లెటర్స్ రెండు సేమ్ ఉంటాయి. మిడిల్ లెటర్స్ రెండు ఉంటాయి ఈవెన్ అంటే. మిడిల్ లెటర్స్ రెండు సేమ్ ఉంటాయి. తర్వాత ఇటు ఎస్ ఉంది కదా, ఇటు ఎస్ఏ ఉంటుంది. ఓకే, అట్లానే చూడండి, మిడిల్ లెటర్స్ ఉన్నాయి కదా, ఇటు చూడండి, మిడిల్ లెటర్స్ రెండు ఈక్వల్ గా ఉంటాయి. TN ఉంది కదా, TN ఉంటుంది. అంటే ఇటు TN ఉంటే ఇటు TN ఉంటుంది. అంటే ఇప్పుడు చూస్తే మనం క్లియర్ గా చూడండి ఒకసారి. ఇప్పుడు చూడండి, ప్యాలిండ్రోమ్స్ కనుక్కుందాం. ఫైండ్ ద, చూడండి ఎలా కనుక్కోవాలో చూద్దాం. సింపుల్ గా మనం ఏ ఫార్ములా గుర్తుంచుకోవచ్చు. చూడండి, using the letters of the word, ఒక వర్డ్ తీసుకోండి. using the letters of the word expression. How many five-letter palindromes can be formed? అంటే నువ్వు రాసే ప్యాలిండ్రోమ్స్ ఇందులో ఉన్న లెటర్సే ఉండాలి. వేరే అవుట్ సైడ్ లెటర్ ఉండకూడదు. చూడండి ఒకసారి, 5-letter palindromes అంటే 1 2 3 4 5. చూడండి ఒకసారి, ఇది ఎలా చేయాలంటే 1 2 3 4 5. 1 2 3 4 5 కదా, మిడిల్ నెంబర్ అంటే 3 దా. మిడిల్ నెంబర్ అంటే ఏంటి? మిడిల్ పొజిషన్ అంటే 3. ఫస్ట్ నుంచి తీసుకొని మిడిల్ పొజిషన్ వరకు ఫస్ట్ 3. సో ఈ 3 ప్లేసెస్ అంటే స్టార్టింగ్ ప్లేస్ నుంచి మిడిల్ ప్లేస్ వరకు ఫిల్ చేసేసేయండి. సో ఇక్కడ మనకి ఇందులో ఎన్ని లెటర్స్ ఉన్నాయి? ఇందులో మనకి ఎన్ని లెటర్స్ ఉన్నాయో చూడండి. ఎన్ని లెటర్స్? డిఫరెంట్ లెటర్స్ అంటే ఈ ఒకటి, అంటే ఎన్నో అనేది కాదు, ఇందులో లెటర్స్ తీసుకొని ఫిల్ చేయాలి.
ఇందులో లెటర్స్ తీసుకోండి. ఈ ఒకటి, తర్వాత ఎక్స్ ఒకటి, ఈ ఒకటి, ఎక్స్ ఒకటి, ఈ ఒకటి, ఆర్ ఒకటి, ఎస్ ఐ ఓ ఎన్. ఓకేనా? ఇది అంటే ఈ లెటర్స్ అక్కడ ఉండాలని అర్థం. అంటే ఇందులో లెటర్స్ ఉండాలని. నీకు ఎన్నిసార్లు అవుతాయి అనేది నువ్వు పాలిండ్రోమ్ రిపీట్ కాకుండా ఉండవు కదా, ఓన్లీ ఈ లెటర్స్ ఉండాలని అర్థం. అంటే ఇందులో ఎన్ని ఉండాలని అన్ని ఉండవు. సో ఇందులో లెటర్స్ ఉండాలి. ఇందులో అసలు ఏమేమి లెటర్స్ ఉన్నాయి వాటితో ఫామ్ చేయమని. సో చూడండి, ఏదో ఉంది ఈఎక్స్ పిఆర్ఎస్ఐఓఎన్ ఉంది. 1 2 3 4 5 6 7 8 ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. ఈ 8 లెటర్స్ తీసుకొని ఫామ్ చేయమని అర్థం. ఇందులో లెటర్స్ తీసుకోనంటే ఇంక రిపిటేషన్ ఉన్నాయా అన్ని అయి ఉన్నాయి కాదు, ఈ లెటర్స్ తోనే పాలిండ్రోమ్స్ ఫామ్ చేయమని. ఈ లెటర్స్ తోటి 5 లెటర్ పాలిండ్రోమ్స్ ఫామ్ చేయమని అర్థం. ఓకేనా? చూడండి ఒకసారి ఏం చేస్తారంటే ఆడ్ పాలిండ్రోమ్ అన్నప్పుడు స్టార్టింగ్ ప్లేస్ నుంచి మిడిల్ ప్లేస్ వరకు ఫిల్ చేయండి. మిడిల్ ప్లేస్ వరకు అంటే ఫస్ట్ ప్లేస్ కెన్ బి ఫిల్డ్ ఇన్ ఎనీ నెంబర్ ఆఫ్ వేస్, 8 వేస్. సెకండ్ ప్లేస్ మళ్ళీ రిపీట్ కావచ్చు, 8 వేస్. థర్డ్ ప్లేస్ 8 వేస్. అయిపోయిందిగా. 8 8 8 8 8 8 చూడండి ఒకసారి. అంటే 8 క్యూబ్ వేస్. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. దిస్ ఈజ్ నెంబర్ ఆఫ్ పాలిండ్రోమ్స్. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. ఎందుకంటే చూడండి, ఇలా రాస్తాను కదా 8 క్యూబ్. నేను ఒక రాస్తున్నాను చూడండి. నేను ఒక రాస్తున్నాను ఇట్లా, ఎక్స్ ఎన్ ఈ ఇలా వచ్చింది ఒకటి. చూడండి, ఎక్స్ఎన్ఈ ఇది మిడిల్ లెటర్ కదా, ఇది అదే ఉండదు. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ఎన్ వచ్చిందంటే ఇక్కడ ఏముంటది? ఎన్ఎక్స్. ఇంకా అది మనకు తెలిసిపోయింది. ఇక్కడ ఏదైతే ఉందో అదే పెట్టేయటమే కదా. ఇందులో 8 క్యూబ్ వేస్ లో తీసుకున్నారా ఎక్స్ఎన్ఈ. ఇంక ఇక్కడ ఏముంటుందంటే 1 పైన కదా, ఇక్కడ ఎక్స్ఎన్ ఉంటే ఇక్కడ ఏముంటది? ఎన్ఎక్స్ ఉంటుంది. అంటే ఇక్కడ ఉన్నదాన్ని ఇటు నుంచి రాయటం ఎన్ఎక్స్. సపోజ్ మనకు ఇంకొక కాంబినేషన్ వచ్చింది డబల్ ఇలా వచ్చింది. ఈ 8 క్యూబ్ వేస్ లో ఇది ఒకటి. ఇంకేంటి? ఇది ఇటు నుంచి రాయండి. ఏముంటుంది? అది. అందుకని ఏంటంటే ఆడ్ లెటర్, ఆడ్ నెంబర్ ఆఫ్ ఆడ్ ఆడ్ పొజిషన్స్ ఉన్నప్పుడు ఫస్ట్ నుంచి మిడిల్ ప్లేస్ వరకు మీరు ఫిల్ చేసేసి రిపిటేషన్స్ ఎవరు. సో 8 8 8 ఇంకా అదే ఆన్సర్ 8 క్యూబ్. ఇంక ఇది ఫిక్స్ అయిన తర్వాత ఇక్కడ 1 2 పొజిషన్స్ లో ఉన్నాయి కదా. సో 1 2 పొజిషన్స్ లో ఇటు నుంచి రాయండి. ఇక్కడ నుంచి 2 1 ఇక్కడ ఫిల్ చేశారు. సో చూడండి, ఇక్కడ ఎన్ఎక్స్ ఉంది కదా, ఇటు నుంచి ఇటు ఎన్ఎక్స్ ఉంది, అటు నుంచి రాయండి, ఇటు నుంచి ఇటు రాయండి ఎన్ఎక్స్. ఇట్లా మనకి 8 క్యూబ్ నెంబర్ ఆఫ్ పాలిండ్రోమ్స్ ఉంది. సపోజ్ మనకి 6 డిజిట్ పాలిండ్రోమ్స్ కనుక్కోవాలి. సపోజ్ డిజిట్ పాలిండ్రోమ్స్ అంటే ఈ లెటర్స్ యూజ్ చేసి. సో అంటే 1 2 3 4 5 6 పొజిషన్స్ రాసుకోండి. ఇప్పుడు ఈవెన్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ హాఫ్ టేక్ ఫస్ట్ హాఫ్ తీసుకోండి. అంటే ఫస్ట్ హాఫ్ తీసుకోండి. ఇందులో సగం అంటే 3 కదా, ఈ 3 ఫిల్ చేస్తాం. అంటే ఫస్ట్ కెన్ బి ఫిల్డ్ ఇన్ 8 వేస్. ఇది 8 వేస్, ఇది 8 వేస్. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. 8 క్యూబ్ 8 క్యూబ్. చూడండి ఒకసారి ఎందుకని చెప్తున్నా అంటే ఫస్ట్ 3 ఫిల్ చేసాము. చూడండి ఇక్కడ ఈవెన్ ఎలా ఉన్నాయో చూడండి. 1 2 3 ఫస్ట్ 3 పొజిషన్స్ ఇది ఎన్టీబి. మళ్ళా ఎన్టీబి ఉంది కదా, బిటిఎన్ అంటే ఈ ఉన్న ఆర్డర్ ని అటు రాయాలి.
సో ఇప్పుడు చూడండి, ఇందులో ఎలా వస్తుంది చూడండి. ఫస్ట్ అంటే ఇలా వచ్చింది SON 8 క్యూబ్ వేస్తే ఇది ఒకటి. ఇది తెలుసు కదా మనకి ఏంటని. ఇది తెలిస్తే ఏం రాయాలి? NO. ఇంకా ఈ SON అంటే NOS ఉందని తెలిస్తే NOS 1 బై లోనే. అంటే 8 క్యూబ్ లో ఒక వేకి ఒక ప్యారెండ్రోమ్ ఉంటుంది. ఇది ఫిక్స్ అయిపోతే ఇవి మనం రాసుకోవటమే. అట్లా ప్రతి వేకి ఒక ప్యారెండ్రోమ్ వచ్చేస్తే అంటే 8 క్యూబ్ వేస్. 8 క్యూబ్ వేస్ సపోజ్ మనకి 10 letter palindrome, not digit letter. Ten letter palindromes. 10. 1, 2, 3, 4, 5. సో ఈ 5 ఫిల్ చేయండి. ఈ 5 ఫిల్ చేయండి అంటే ఎన్ని? 8 power 5. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. ఇంక ఇది వచ్చింది కూడా ఇక్కడ 1 బై 8 power 5 ఈజ్ యువర్ ఆన్సర్. సో దిస్ ఈజ్ 10 digit palindromes or 10 letter palindromes. అట్లా మనకి ఓకేనా? రేపు మీరు అడ్వాన్స్ పేపర్, మెయిన్స్ పేపర్ సెల్ లో పెట్టి తెచ్చుకోండి. అయినంత వరకు